కాంతార ఈ మూవీ ఒక అద్భుతం. మన సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన ఒక అద్భుతమే ఈ కాంతార. ఇండియన్ మూవీస్ అంటే బాలీవుడ్ మూవీస్ అనుకునే ఆడియన్స్ మైండ్ సెట్ ని కంప్లీట్ గా మార్చిన మూవీ బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి బాహుబలితో తెలుగు మూవీస్ ని ఇండియా వైడే కాకుండా ప్రపంచానికి చూపించాడు. ఆ పాన్ ఇండియా లెగసీతోనే పుష్ప, పుష్ప 2, కేజీఎఫ్ 2, మహావతార్ నరసింహ ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ చాలా వచ్చినప్పటికీ కోర్ లెవెల్లో ఒక ఊరికి సంబంధించిన సంస్కృతి మరియు సాంప్రదాయాలతో కూడిన ఒక్క మూవీ తీసి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇనిషియల్ గా కర్ణాటక రీజనల్ మూవీగా స్టార్ట్ అయ్యి 16 కోట్ల బడ్జెట్ తో కాంతారా మూవీ తీశారు. దీనికి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ తో కాంతారా చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఇండియన్ మూవీస్ ని షేక్ చేస్తుంది ఈ కాంతారా చాప్టర్ 1. కాంతారా మూవీలో దేవగణాల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ దేవగణాల గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కాంతారా మూవీలో మనకు తెలిసిన దేవగణాలు ఇద్దరు. ఒకరు పంజూర్లి దేవ మరి ఒకరు గులిగ దేవ. ఈ ఇద్దరు దేవగణాలు ఉత్తర కన్నడ అదే తులినాడు అనే ప్రాంతంలో భక్తులందరూ శివగణాలుగా పూజిస్తారు. ఇతిహాసంలో చూస్తే కైలాసంలో పార్వతీదేవి పెంచుకున్న ఒక చిన్న వరాహం, ఆ చిన్న వరాహం పెరిగి పెరిగి పెద్దదై కైలాసంలో ఉన్న పూతోటని నాశనం చేస్తుంది. శివుడు ఆ వరాహాన్ని కైలాసం నుంచి తులినాడుకు పంపిస్తాడు. అక్కడున్న అడవులని పంట పొలాలని కాపాడే బాధ్యత శివుడు ఆ వరాహానికి అప్పగిస్తాడు. ఆ వరాహమే మనం కాంతారా సినిమాలో చూసిన పంజూర్లి దేవ. పంజూర్లి దేవ చాలా సాత్వికంగా ఉంటాడు. పంజూర్లికి రక్షణగా ఒక దైవగణం వస్తుంది, అదే గులిగ దేవ. ఇతిహాసంలో చూస్తే మహాశివుడు రాసుకునే చితాభస్మంలో ఒక రాయే ఈ గులిగ దేవ. చాలా ఉగ్ర స్వరూపంగా ఉంటాడు, ఎక్కువగా తింటాడు. గులిగ దేవ ఆకలి ఎలాంటిది అంటే ఏమిచ్చినా సరిపోదు. చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క చిటికెన వేళ్లు తిన్న తరువాత గులిగదేవ ఆకలి తీరుతుంది. అలాంటి గులిగదేవ పంజూర్లి దేవ కలిసి తులినాడులో ఉంటారని ప్రజలు నమ్ముతారు. కాంతార సినిమాలో కాదంబరాజులు ఆ అడవి భూమి కోసమై అడవి జనాల్ని మోసం చేసినప్పుడు పంజుర్లి దేవ మరియు గులిగదేవ వస్తారు. నిజానికి భూమిపై మొదటి అధికారం మనుషుల్ది కాదు, దేవుడిది. కాబట్టి ఆ భూమి దేవుడికే సొంతం, ఆ భూమి ఆ అడవి జనాలకే సొంతం. భూతకులం అంటే ఏంటంటే తులినాడులో పంజూర్లి దేవ మరియు గులిగ దేవ కోసం చేసే ఒక పూజా ప్రక్రియ ఈ భూతకులం. భూతకులం వేసే రోజు ఆ పూజారి దేహం పైకి దేవగణాలైన పంజూర్లి మరియు గులిగ దేవతలు వస్తారని నమ్ముతారు. ఈ కథను డైరెక్టర్ అండ్ హీరో అయిన రిషబ్ శెట్టి చాలా బాగా ప్రజెంట్ చేశారు. నిజానికి కాంతారా చాప్టర్ 1 సీక్వెల్ కాదు, ముందు వచ్చిన కాంతారాకి ప్రీక్వెల్ మూవీ. ఇంకా కాంతారా చాప్టర్ 2 వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you with next video. This is Chintu, Thoughts of Thinkers, signing off.